అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానమంత్రితో పాటు మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్, హమాస్ మిలిటరీ కమాండర్ మహమ్మద్ దేఫ్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అయితే ఇజ్రాయెల్, హమాస్ రెండూ కూడా ఈ ఆరోపణలను ఖండించాయి. గాజా ప్రజల ఆకలి కేకలను యుద్ధానికి వాడుకునేలా వీరిద్దరూ ప్రవర్తించారని కోర్టు పేర్కొంది. మరి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అరెస్ట్ చేయటం సాధ్యమేనా? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇంతవరకు ఎంతమందిని ఇలా అరెస్ట్ చేయించగలిగింది? వాట్ ది స్టోరీ? ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధంలో వేలాది మంది సామాన్యులు సమిధలవ్వడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లంట్కి అరెస్టు వారెంట్లు జారీ చేసింది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని, మానవత్వం లేకుండా నేరాలు చేశారని నెతన్యాహు, గల్లంట్లపై ఐసీసీ అభియోగాలు మోపింది. ఈ వివాదంపై నెలల పాటు విచారణ జరిపిన తర్వాత నవంబర్ 20న ఈ వారెంట్స్ని ఐసీసీ జారీ చేసింది. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో 2002లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధ నేరాలు, నరమేధం, మానవత్వంపై దాడులు, చట్ట వ్యతిరేక నేరాలకు సంబంధించి 32 కేసులను ఐసీసీ విచారించింది. వీటిలో 14 కేసులు ఇప్పటికీ ఇంకా తేలలేదు. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారిని పట్టుకోలేకపోవడం. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఇప్పటికీ సొంత పోలీస్ ఫోర్స్ లేదు. నేరాలు జరిగిన దేశాల్లోని పోలీసులను వాడుకోవడం తప్ప సొంతంగా అరెస్టులు చేయడానికి వీలు పడదు. 2002 నుంచి ఇప్పటి వరకు మొత్తం 56 అరెస్టు వారెంట్లను ఐసీసీ జారీ చేసింది. వీటిలో 21 అరెస్టు వారెంట్లు మాత్రమే నిందితులకు చేరాయి. చాలా దేశాల నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మద్దతు లభించడం లేదు. మరి ముఖ్యంగా రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఐసీసీకి అస్సలు సహకరించటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెతన్యాహు, గల్లంట్ని ఐసీసీ అరెస్టు చేయగలదా అంటే అనుమానమే. ఐసీసీ అరెస్టు వారెంట్ను జారీ చేసిన తర్వాత నిందితులను అరెస్టు చేయటానికి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం సభ్యత్వ దేశాలు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుని స్థాపించిన ఒప్పందం రోమ్ శాసనంలో భాగమైన ఏ దేశంలో అయినా నిందితులు అడుగుపెడితే అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. నెతన్యాహుని ఇప్పటికిప్పుడే అరెస్టు చేయలేకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యత్వం ఉన్న ఏ దేశంలోనైనా ఆయన అడుగుపెడితే చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దేశంలోనే అరెస్టు చేసే అవకాశమూ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 124 దేశాలకు సభ్యత్వం ఉంది. వీటిలో యూరప్ మొదలుకొని ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల్లో ఈ దేశాలు విస్తరించి ఉన్నాయి. ఈ సభ్యత్వ దేశాల్లో భారత్ లేదు. అయితే ఐసీసీలో సభ్యత్వం ఉన్న ఏ దేశంలోనూ నెతన్యాహు అడుగు పెట్టకుండా ఉండేందుకు ఆయనకు అరెస్టు వారెంట్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అరెస్టు చేస్తారని తెలిసి ఆయా దేశాలకు నెతన్యాహు వెళ్లే అవకాశం లేదు. నెతన్యాహు, గల్లంట్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది. గాజాలో వీరు చేసిన నేరాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పింది. ఈ ఏడాది మే నెల వరకు సేకరించిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ జరిపింది. యుద్ధంలో ఇజ్రాయెల్ మానవత్వానికి స్థానం ఇవ్వకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దాడులకు పాల్పడినట్టు తేల్చింది. గతేడాది అక్టోబర్ 8 నుంచి గాజాలోని ప్రజలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు, మందులు, ఇంధనం, విద్యుత్ వంటి కనీస అవసరాలు గాజాలోని ప్రజలకు అందకుండా నెతన్యాహు, గల్లంట్ ఆంక్షలు విధించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేతలిద్దరూ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న ఈ చర్యల వల్ల గాజాలోని ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడిందని, దీని కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కోర్టు పేర్కొంది. నెతన్యాహు, గల్లంట్ మానవత్వంపై దాడికి పాల్పడ్డారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వారు ఏ విధంగా మానవత్వాన్ని చంపేశారు అనడానికి ఉదాహరణగా కొన్ని విషయాలను వెల్లడించింది. ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాల వల్ల గాజాలోని పిల్లలు పోషకాహార లోపంతో డీహైడ్రేషన్కి గురై మరణించారని కోర్టు పేర్కొంది. గాజాలో గాయపడిన వారికి సరైన చికిత్స అందనివ్వకుండా కూడా నెతన్యాహు, గల్లంట్ ప్రవర్తించారని కోర్టు ఆరోపించింది.
సరిపడా మందులు అక్కడి ఆస్పత్రుల్లో లేకుండా చేశారని పేర్కొంది. గాయపడిన చాలా మందికి అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్లు చేశారని, ఆ నొప్పిని భరించలేక ప్రజలు నరకం చూశారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గాజాలోని సామాన్య ప్రజలపై కూడా దాడి చేయమని ఇజ్రాయెల్ మిలిటరీకి స్వయంగా నెతన్యాహు గల్లంట్ సూచనలు ఇచ్చారని, అంతర్జాతీయ మానవతావాద చట్టాన్ని వీరిద్దరూ కాలరాశారని కోర్టు మండిపడింది. దురుద్దేశంతోనే మిలిటరీతో ఈ దాడులు చేయించారని ఆరోపించింది. ఇజ్రాయెల్ నేతలిద్దరూ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, అసత్యాలని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. తమ దేశ భద్రత దృష్ట్యా అవసరం కాబట్టే గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేసిందని పేర్కొంది. అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయడంపై బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ను రక్షించకుండా తనను ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలువరించలేదని వెల్లడించారు. అలాగే అన్ని మార్గాల్లోనూ తను పోరాటం చేస్తానని నెతన్యాహు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. మానవాళికి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ప్రపంచ క్రిమినల్ న్యాయస్థానం మానవాళికే శత్రువుగా మారిందని విమర్శలు గుప్పించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని, మాజీ రక్షణ మంత్రి గల్లంట్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా మండిపడింది. ఐసీసీ నిర్ణయాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు వైట్ హౌస్ తేల్చి చెప్పింది. అరెస్టు వారెంట్ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తదుపరి చర్య ఎలా ఉంటుంది అన్నది ఉత్కంఠగా మారింది.